అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి జూన్ నెల 20వ తేదీ, 21, 22, 23 ఈ 4 రోజులు మీ జీవితంలో కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాలు, కొన్ని మంచి అవకాశాలు, అలాగే కొన్ని జాగ్రత్తలు అవసరమయ్యే పరిస్థితులు కనిపించే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఈ 4 రోజుల్లో మీరు మాట్లాడే ప్రతి మాట, తీసుకునే ప్రతి నిర్ణయం, నమ్మే ప్రతి వ్యక్తి విషయంలో కొంత వివేకంతో వ్యవహరించడం చాలా మంచిది. ఈ సమయంలో ముఖ్యంగా ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తితో సంభాషణలు లేదా లావాదేవీలు జరిగే అవకాశం అయితే ఉండవచ్చండి. అయితే కేవలం పేరు మొదటి అక్షరం ఆధారంగా ఎవరికైనా చెడు ఉద్దేశాలు ఉన్నాయని భావించడం సరైంది కాదు. ఇది సాధారణ జ్యోతిష విశ్లేషణలో భాగంగా మాత్రమే మీరు పరిగణించాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారి ప్రవర్తన, పరిస్థితులు, నిజమైన ఆధారాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. జూన్ 20వ తేదీ ఈరోజు ఉదయం నుండే కొన్ని పనుల్లో ఆలస్యం జరిగిన మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మీకు అనుకూలంగా మారే అవకాశం అయితే ఉంటుంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారులతో చర్చలు జరగవచ్చు. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాల విషయంలో పత్రాలను పూర్తిగా పరిశీలించి మాత్రమే ముందుకు వెళ్ళడం చాలా మంచిది. ఒక వ్యక్తి చెప్పిన మాటలను పూర్తిగా నమ్మి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవద్దు. స్నేహితుల సలహా తీసుకోవడం చాలా మంచిది. జూన్ 21వ తేదీ ఈరోజు కుటుంబ విషయాల్లో కొంత ఉద్రిక్తత ఏర్పడే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఒక మహిళతో అపార్థం ఏర్పడకుండా మాటలను జాగ్రత్తగా ఉపయోగించండి. ఆ మహిళ కుటుంబ సభ్యురాలు, అలాగే సహోద్యోగి, పొరుగువారు లేదా పరిచయస్తురాలు ఎవరైనా కావచ్చండి. ప్రతి పరిస్థితిని శాంతంగా పరిష్కరించడానికి ప్రయత్నం అయితే చేయండి. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండడం వల్ల పెద్ద సమస్యలను తప్పించుకోవచ్చు. జూన్ 22వ తేదీ ఈరోజు మీకు ఒక మంచి సమాచారం లేదా పెండింగ్లో ఉన్నటువంటి ఒక పని ముందుకు సాగే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే అదే సమయంలో కొందరు మీపై అసూయతో మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. మీ రహస్య విషయాలందరికీ చెప్పకుండా ఉండండి. మీ ప్రణాళికలను అమలు చేసిన తర్వాత మాత్రమే ఇతరులతో పంచుకోవడం చాలా మంచిది. ఇక జూన్ 23వ తేదీ ఈరోజు మీకు ఆర్థికంగా లేదా వృత్తిపరంగా కొత్త అవకాశం కనిపించవచ్చండి. కొందరికి ఫోన్ కాల్, ఇంటర్వ్యూ, సమాచారం లేదా కొత్త పరిచయం ద్వారా ప్రయోజనం కూడా కలగవచ్చు. అయితే తొందరపడి సంతకాలు చేయడం, పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వడం లేదా తీసుకోవడం, ఇటువంటి విషయాల్లో పూర్తి నిర్ధారణ చేసుకున్న తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోండి. ఈ 4 రోజుల్లో జాగ్రత్తలు, మాటల విషయంలో ఓర్పు పాటించండి. కొత్త పరిచయాలను వెంటనే పూర్తిగా నమ్మవద్దు. కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా మాట్లాడండి. అవసరం లేని వాదనలు, అపార్థాలకు దూరంగా ఉండండి. డబ్బు, పత్రాలు, ఒప్పందాల విషయంలో 1కి 2 సార్లు పరిశీలించండి. అనుకూలమైనటువంటి రంగాలు ఐటీ మరియు టెక్నాలజీ, ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారు, విద్యారంగం, వ్యాపార విస్తరణ, కమ్యూనికేషన్స్, మార్కెటింగ్. కొంత జాగ్రత్తగా అవసరమైన రంగాలు వచ్చేసి రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, భాగస్వామ్య వ్యాపారాలు, అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం, తొందరపాటు పెట్టుబడులు పెట్టడం, ఇటువంటివన్నీ కూడా చేయకండి. ఈ 4 రోజులు ఉదయం స్నానం చేసిన అనంతరం శివాలయం లేదా మీ ఇంట్లో శివుని ధ్యానిస్తూ ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని జపించుకుంటూ ఉండండి 108 సార్లు. అలాగే శనివారం నాడు నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, అవసరమైన వారికి నల్ల నువ్వులు లేదా ఆహార దానం చేయడం వంటి సేవా కార్యక్రమాలు చేయడం మనశ్శాంతికి, సానుకూల భావనకు దోహదపడుతుందని విశ్వసిస్తారు. ఈ యొక్క రాశివారి 4 రోజుల అవకాశాలు మరియు పరీక్షలు రెండూ కలిసి వచ్చే సమయంగా ఉండవచ్చు. ఓర్పుతో, వివేకంతో వ్యవహరిస్తే అనేక సమస్యలను సులభంగా అధిగమించగలుగుతారు. జ్యోతిష ఫలితాలను మార్గదర్శకంగా మాత్రమే తీసుకొని మీ నిర్ణయాలను వాస్తవ పరిస్థితులు మరియు సరైన ఆలోచన విధాన ఆధారంగా తీసుకోవడం ఎల్లప్పుడూ ఉత్తమం. కుంభరాశి వారి గురించి పూర్తిగా తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు కుంభరాశి వారు ఈ 4 రోజుల్లో జరిగేటువంటి దిన ఫలితాలను పూర్తిగా కొనసాగిద్దాం. కుంభరాశి రాశి చక్రంలో 11వ స్థానంలో ఉండేటువంటి రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలు. ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు సాధారణంగా కుంభరాశికి చెందిన వారిగా పరిగణించబడతారు. కుంభరాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే, కుంభరాశి వారు చాలా భిన్నమైన ఆలోచన విధానాన్ని కలిగి ఉంటారండి. ఇతరులు ఆలోచించని విషయాలను వీరు ఆలోచిస్తారు, కొత్త మార్గాలను వెతుకుతారు. వీరు ఒకసారి ఎవరినైనా నమ్మితే ప్రాణం పెట్టి సహాయం చేస్తారు. కానీ అదే నమ్మకాన్ని ఎవరైనా ద్రోహం చేస్తే మళ్ళీ వ్యక్తిని జీవితంలోకి సులభంగా రానివ్వరు. వీరు స్వతంత్ర భావాలు కలిగిన వారు. ఎవరైనా తమపై అధికారం చెలాయించడం వీరికి నచ్చదు. నిజాయితీ, క్రమశిక్షణ, సమయపాలనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబాన్ని ప్రేమించిన భావాలను బయటకు ఎక్కువగా వ్యక్తం చేయరు. అందుకే కొన్నిసార్లు వీరిని ఇతరులను సరిగ్గా అర్థం చేసుకోలేరన్నమాట. ఈ 4 రోజుల్లో కుంభరాశి వారికి కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి నీలం రంగు, ఆకాశ నీలం రంగు, తెలుపు రంగు, వెండి రంగు. ఈ రంగుల దుస్తులు ధరించడం లేదా ఈ రంగుకు వస్తువులను ఉపయోగించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతున్నట్లు మీకు అనిపించవచ్చు.
ఇక ఈ 4 రోజుల్లో కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్యలు వచ్చేసి 4, 7, 8, 11. ఈ సంఖ్యలు కొన్ని పనుల్లో తేదీలు మరియు లేదా సమయాలను గుర్తించేటప్పుడు మీకు సానుకూలంగా అనిపించవచ్చు. అయితే ఇవి ఖచ్చితమైన విజయాలను హామీగా భావించకూడదు. ఈ 4 రోజుల్లో ముఖ్యమైన పనుల కోసం పడమర దిక్కు మరియు వాయువ్య దిక్కు వైపు చేసే ప్రయాణాలు అనుకూలంగా ఉండవచ్చని సాంప్రదాయ జ్యోతిష్య విశ్వాసం చెప్తుంది. అత్యవసరం లేని ప్రయాణాలకు తొందరపడి చేయకుండా ముందస్తు ప్రణాళికతో వెళ్ళడం చాలా మంచిది. ఈ 4 రోజుల్లో గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు వచ్చేసి మీ మాటల వల్ల అపార్థాలు రాకుండా చూసుకోండి. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరిగినా వ్యక్తిగత విషయాలను వెంటనే పంచుకోవద్దు. కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా కొద్దిసేపు ఆలోచించి మాట్లాడండి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. పత్రాలు పూర్తిగా చదివిన తర్వాత మాత్రమే సంతకాలు చేయండి. కుంభరాశి వారు ఈ 4 రోజులు మీకు అవకాశాలు, అనుభవాలు, కొత్త పరిచయాలు తీసుకురావచ్చు. అదే సమయంలో సహనం, వివేకం, సరైన నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. జ్యోతిష్య సూచనలను మార్గదర్శకంగా తీసుకొని మీ కృషి, పట్టుదలతో ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందే అవకాశాలు కూడా మెరుగుపడతాయన్నమాట. ఈ 4 రోజుల్లో గ్రహస్థితుల ప్రభావం వల్ల కొన్ని వృత్తులు, రంగాల్లో ఉన్న వారికి అవకాశాలు పెరిగే సూచనలు కనిపిస్తుండగా మరికొన్ని రంగాల్లో ఉన్నవారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండడం మంచిది. ఇవి సాధారణ జ్యోతిష సూచనలు మాత్రమే. అనుకూలంగా ఉండేటువంటి రంగాలు వచ్చేసి ఐటీ, సాఫ్ట్వేర్ మరియు టెక్నాలజీ రంగం. వారికి కొత్తగా ప్రాజెక్టులు, మంచి గుర్తింపు లేదా బాధ్యతలు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ప్రభుత్వ ఉద్యోగులు పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసి ఉన్నతాధికారుల ప్రశంసలు పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రైవేటు ఉద్యోగులు తమ ప్రతిభను చూపించుకునే అవకాశం పొందవచ్చు. కొత్త బాధ్యతలు లేదా పదోన్నతికి సంబంధించిన చర్చలు కూడా జరగవచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలు, ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో మంచి పురోగతి సాధించే అవకాశం కూడా ఉందన్నమాట. వ్యాపారులు కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు లేదా ఆదాయం పెరిగే అవకాశాలను చూడవచ్చు. అయితే ప్రతి ఒప్పందాన్ని జాగ్రత్తగా పరిశీలించడం చాలా అవసరం. ఇక వ్యవసాయ రంగం వారికి వాతావరణం మరియు మార్కెట్ పరిస్థితులు అనుకూలిస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కళాకారులు, యూట్యూబర్లు, సోషల్ మీడియా క్రియేటర్లు, మీడియా రంగం వారికి కొత్త అవకాశాలు, ప్రేక్షకుల ఆదరణ, ఆదాయం పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయండి. కొంత జాగ్రత్తగా అవసరమైనటువంటి రంగాలు వచ్చేసి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు భూమి లేదా ఆస్తులకు సంబంధించిన పత్రాలను పూర్తిగా పరిశీలించి మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలి. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు అపార్థాలు, లెక్కల్లో పొరపాట్లు లేదా అభిప్రాయ భేదాలు రాకుండా స్పష్టమైన ఒప్పందాలు చేసుకోవాలి. షేర్ మార్కెట్, ట్రేడింగ్, అధిక రిస్క్ పెట్టుబడులు చేసేవారు భావోద్వేగంతో కాకుండా పూర్తి సమాచారం ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. కాంట్రాక్టు మరియు నిర్మాణ రంగం వారికి చెల్లింపులు ఆలస్యం కావడం వలన లేదా అనుమతుల విషయంలో జాప్యం ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఇక రవాణా, డ్రైవింగ్ మరియు లాజిస్టిక్స్ రంగం వారికి ప్రయాణాల్లో, వాహనాల నిర్వహణలో అదనపు జాగ్రత్త అవసరం. ఆర్థిక లావాదేవీలు చేసేవారు పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం వంటి నిర్ణయాల్లో పూర్తి నిర్ధారణ చేసుకోవాలి. ఈ 4 రోజులు కుంభరాశి వారికి కష్టపడిన వారికి అవకాశాలు, తొందరపాటు నిర్ణయాలు తీసుకున్న వారికి పరీక్షలు అనే విధంగా ఉండే అవకాశం అయితే ఉంది. ఓర్పు, ప్రణాళిక, సరైన నిర్ణయాలతో ముందుకు వెళ్తే అనేక పనుల విజయాన్ని అందుకునే అవకాశాలు కూడా మెరుగుపడతాయండి. ఇక ఈ యొక్క రాశి వారికి ఈ 4 రోజుల్లో మీరు ఒక విషయంలో మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా గతంలో మీకు ఇబ్బందులు కలిగినటువంటి వ్యక్తులు మళ్ళీ మీ జీవితంలోకి వచ్చే అవకాశం ఉందని ఈ సమయానికి సంబంధించిన సాధారణ జ్యోతిష సూచనలు అయితే తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా ఒక స్త్రీతో అపార్థం లేదా అనవసరమైనటువంటి వివాదం ఏర్పడే అవకాశం ఉండవచ్చు. ఆ వ్యక్తి మీ కుటుంబ సభ్యురాలు, బంధువు, సహోద్యోగి, పొరుగువారు లేదా గతంలో మీతో విభేదాలు వచ్చిన పరిచయస్తురాలు ఎవరైనా కావచ్చు. కొంతమంది జ్యోతిష సంప్రదాయాల్లో ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తితో వ్యవహరించేటప్పుడు కాస్త అప్రమత్తంగా ఉండాలని సూచిస్తారు. అయితే దీన్ని అందరికీ వర్తించే నిజంగా భావించకండి. కేవలం పేరు మొదటి అక్షరం ఆధారంగా ఎవరిని అనుమానించాల్సినటువంటి అవసరం లేదు. మీకు గతంలో ఇబ్బందులు కలిగించిన, నమ్మకాన్ని దెబ్బతీసిన వ్యక్తుల విషయంలో మాత్రమే అదనపు జాగ్రత్తతో వ్యవహరించండి. ఈ 4 రోజుల్లో ఆ వ్యక్తి అకస్మాత్తుగా ఫోన్ చేయడం, సందేశం పంపడం లేదా ఎదురు పడడం వంటి పరిస్థితులు రావచ్చు. పాత విషయాలను మళ్ళీ ప్రస్తావించి మిమ్మల్ని భావోద్వేగానికి గురి చేయడానికి ప్రయత్నించే అవకాశాలు ఉండవచ్చు అన్నమాట. అలాంటి సమయంలో కోపంతో స్పందించకుండా ప్రశాంతంగా ఆలోచించి మాట్లాడడం మీకే మేలు చేస్తుంది. ప్రతి మాటకు వెంటనే స్పందించాల్సినటువంటి అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో మౌనం కూడా మీకు మంచి పరిష్కారం అవుతుంది. ఆర్థిక విషయాలు, వ్యక్తిగత రహస్యాలు లేదా కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలను గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తులతో పంచుకోకపోవడం మంచిది. మీ నిర్ణయాలను మీ వివేకంతో తీసుకోండి. జ్యోతిష సూచనలు, మార్గదర్శకాలు మాత్రమే. మన జీవితంలో మంచి ఫలితాలు రావడానికి మన ఆలోచనలు, మన నిర్ణయాలు, మన ప్రవర్తనే అత్యంత ముఖ్యమైనదిగా గుర్తుపెట్టుకోండి. ఓర్పు, వివేకంతో వ్యవహరిస్తే 4 రోజులు మీకు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈ 4 రోజుల్లో గ్రహ అనుకూలతను పెంపొందించుకోవడానికి భక్తితో చేసే పూజలు, దానాలు, సత్కార్యాలు మనసుకు ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా మంచి అనుభూతిని కలిగిస్తాయని సాంప్రదాయంగా విశ్వసిస్తారు. ఈ యొక్క జూన్ 20వ తేదీ శనివారం రోజు. ఈ రోజు శని భగవానుడికి అనుగ్రహం కోసం ప్రత్యేకమైనటువంటి రోజు.
ఉదయం స్నానం చేసి శనిదేవుడికి లేదా నవగ్రహాలకు నమస్కారం చేయండి. నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఓం శం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. నల్ల నువ్వులు, నల్ల ఉలువలు లేదా చెప్పులు అవసరమైన వారికి దానం చేయండి. కాకులకు కొద్దిగా అన్నం లేదా ధాన్యం వేయడం కూడా సాంప్రదాయంగా శుభప్రదంగా భావిస్తారు. ఆంజనేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసుకుంటే మరింత మంచిదిగా విశ్వసిస్తారు. జూన్ 21 ఆదివారం. ఈ రోజు సూర్యనారాయణకి ఆరాధనకు అనుకూలమైనటువంటి రోజు. ఉదయం సూర్యోదయ సమయంలో సూర్యుడికి నీరు సమర్పించండి. ఓం గురుని సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. గోధుమలు, ఎర్రటి పండ్లు లేదా బెల్లం దానం చేయండి. తండ్రి లేదా పెద్దల ఆశీర్వాదం తీసుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వాసం. అయితే జూన్ 22 సోమవారం అవుతుంది కదా. ఈరోజు పరమశివుని ఆరాధన అత్యంత శుభమైన రోజు. శివలింగానికి నీరు లేదా పాలాభిషేకం చేయండి. బిల్వదళాలు సమర్పించి భక్తితో ప్రార్థించండి. ఓం నమః శివాయ అనే నామాన్ని 108 సార్లు జపించండి. పేదలకు పాలు, బియ్యం లేదా తెల్లటి వస్త్రం దానం చేయండి. సాయంత్రం శివాలయంలో దీపం వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు. జూన్ 23 మంగళవారం. ఈరోజు ఆంజనేయ స్వామి మరియు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకు అనుకూలమైనటువంటి రోజు. ఆంజనేయ స్వామి వారి ఆలయ దర్శనం చేయండి. తమలపాకులతో లేదా సింధూరంతో స్వామివారిని పూజించండి. ఓం శ్రీ హనుమతే నమః లేదా ఓం ఆంజనేయాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. కందిపప్పు, ఎర్రటి పండ్లు లేదా ఆహారం అవసరమైన వారికి దానం చేయండి. చిన్నపిల్లలకు పుస్తకాలు లేదా ఆహారం ఇవ్వడం ఇలా మంచి దానంగా కూడా భావిస్తారు. ఈ 4 రోజుల్లో పాటించాల్సినటువంటి సాధారణ పరిహారాలు వచ్చేసి ప్రతిరోజు ఉదయం ఇంట్లో నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఇంటి పెద్దల ఆశీర్వాదం తీసుకొని రోజును ప్రారంభించండి. సాధ్యమైనంత వరకు అబద్ధాలు, కోపం, అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. పక్షులకు నీరు, ధాన్యం పెట్టడం మరియు అవసరమైనటువంటి వారికి అన్నదానం చేయడం వంటి సేవా కార్యక్రమాలు కూడా చేయండి. ఈ యొక్క కుంభరాశి వారి ఈ 4 రోజుల్లో ఈ పూజలు, మంత్రాలు, దానాలు, సాంప్రదాయ విశ్వాసాలపై ఆధారపడిన ఆధ్యాత్మిక సూచనలు వీటిని భక్తితో మనస్ఫూర్తిగా చేయడం వల్ల మనశ్శాంతి, ఆత్మవిశ్వాసం అయితే పెరుగుతాయండి. అదే సమయంలో మీ కృషి, వివేకం, మంచి నిర్ణయాలు జీవితంలో విజయానికి ప్రధాన ఆధారమని గుర్తుపెట్టుకోండి. ఈ 4 రోజుల్లో మీకు వీలైతే తప్పకుండా మీ కులదేవత లేదా ఇంటి ఇలవేల్పు దేవతను ఆరాధించండి. సనాతన సాంప్రదాయం ప్రకారం కులదేవత అనుగ్రహం లభిస్తే కుటుంబంలో ఉన్న అనేక ఆటంకాలు తొలగి మనసుకు ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని విశ్వసిస్తారు. కులదేవతను భక్తితో స్మరించి ఒక దీపం వెలిగించి మీ కుటుంబ సభ్యులందరి క్షేమం కోసం ప్రార్థించండి. మీ శక్తి మేరకు నైవేద్యం సమర్పించి నమస్కరించండి. ఇలా చేయడం వల్ల కుటుంబంలో ఐకమత్యం పెరగాలని, నిలిచిపోయినటువంటి పనులు క్రమంగా ముందుకు సాగాలని, మానసిక ప్రశాంతత కలగాలని సాంప్రదాయ విశ్వాసం కూడా చెప్తుందండి. నరదిష్టి నివారణ కోసం సాంప్రదాయ పరిహారాలు అంటే దుష్టిదోషం. మీకు నరదిష్టి లేదా దుష్టిదోషం ఉందని అనిపిస్తే సాంప్రదాయకంగా పాటించే కొన్ని పరిహారాలైతే ఇవి. ప్రతి మంగళవారం లేదా శనివారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద నిమ్మకాయతో పాటు పచ్చిమిరపకాయలు కట్టి మరుసటి రోజు వాటిని తొలగించండి. ఇక సాయంత్రం ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయండి. దానిలో కొద్దిగా గుగ్గిలం కలిపితే ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుందని విశ్వసిస్తారు. శనివారం రోజున నువ్వుల నూనెతో దీపం వెలిగించి శని భగవానుని ప్రార్థించండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే సాంప్రదాయ ప్రకారం పెద్దల సూచనతో దృష్టి తీస్తే ఆచారాలు పాటించవచ్చు. పేదలకు అన్నదానం చేయడం, పక్షులకు నీరు పెట్టడం, గోవులకు పచ్చిగడ్డి వేయడం వంటి దాన ధర్మాలు కూడా శుభప్రదంగా భావిస్తారు. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ఓం నమో నారాయణాయ లేదా ఓం నమః శివాయ అనే నామాన్ని 11 లేదా 108 సార్లు జపించడం మనసుకు ప్రశాంతత కూడా కలుగుతుందండి. గుర్తుపెట్టుకోండి, నరదిష్టి, దృష్టి దోషం వంటి విషయాలు సాంప్రదాయ విశ్వాసాలకు చెందినది. వీటిని ఆధ్యాత్మిక ఆచారాలుగా భావించండి. జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి భక్తితో పాటు వివేకం, కృషి, సరైన నిర్ణయాలు కూడా అంతే ముఖ్యమైనవి. కులదేవత ఆశీస్సులు, సత్కార్యాలు, సానుకూల ఆలోచనలు మీ జీవితంలో మంచి మార్పులకు దోహదపడతాయని కూడా విశ్వసిస్తారు. ఈ జూన్ 20 నుంచి 23 ఈ 4 రోజుల్లో మీ జీవితంలో కొన్ని కీలకమైన మలుపులకు తీసుకురాగల సమయంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రతి అవకాశాన్ని తెలివిగా ఉపయోగించుకోండి. ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోండి. మీపై నమ్మకాన్ని మీరు ఉంచుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని నాకు తప్పకుండా తెలియచేసుకోండి ఒక లైక్ రూపంలో. అలాగే ఇంకా ఇలాంటి ప్రతిరోజు రాశి ఫలితాలు, ఆధ్యాత్మిక విశ్లేషణలు, శుభ సూచనలు ముందుగా పొందాలంటే మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి అన్ని నోటిఫికేషన్లను ఆన్ చేసుకోండి. పరమేశ్వరుని కృప, శని భగవానుడి అనుగ్రహం, మీ కులదేవత ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.